హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురైతే రావడం జరిగింది. అది రైతు భరోసా సాయం అందని రైతులకైతే తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తూ ఉండండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే, ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇదే క్రమంలో ఈ నెల 26వ తేదీన తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతు భరోసాకు సంబంధించి, అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసాను కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల పథకాలను కూడా శ్రీకారం చుట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో మండలం పరిధిలోని ఒక్కో గ్రామంలో 4 పథకాలకు గాను లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సాయం అయితే అందజేయనున్నారు. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 32 జిల్లాల్లో 563 మండలాలకు చెందినటువంటి 577 గ్రామాల్లో, అంటే దాదాపు 4,40,000 మంది రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులనైతే వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. దీనికోసం 569 కోట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మిగతా గ్రామాల్లో తమకు రైతు భరోసా సాయం అందలేదని చాలామంది రైతులు, అన్నదాతలు అయితే గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సాయం అందని రైతులను ఉద్దేశించి ఒక కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో, అంటే మార్చి 31వ తేదీలోగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు వారి ఖాతాలో రైతు భరోసాకు సంబంధించిన సహాయాన్ని జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే ఒక ఏడాదిలోనే రైతు సంక్షేమం కోసం దాదాపు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. అదే గతంలో రుణమాఫీ కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించిన విషయం తెలిసిందే. అదే కాకుండా రాష్ట్ర బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలను వ్యవసాయం, దానికి అనుబంధ రంగాలకి కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. అదే రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా చూడాలని సంబంధించినటువంటి అధికారులకు తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆదేశించడం జరిగింది. సో ఇది వీడియో ఫ్రెండ్స్, అంటే మార్చి 31వ తేదీ లోపల తెలంగాణలోని అన్ని గ్రామాల రైతులకైతే రైతు భరోసా నిధులు అందుతాయని మనకు అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.